అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు మరొక దినాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని సంఘములో ఒక్కటి చేస్తే నిన్ను గొప్పగా చేస్తాడు. ప్రతి ఆదివారము సంఘంలో నేను పేద బిడ్డలకు భోజనాన్ని పెడుతూ ఉన్నాను. అది చాలా మంచి పని. సరే, వంట చేసే పని మన సంఘ సిస్టర్స్ దేవుడిచ్చాడు. ప్రతి ఆదివారము రెండవ ఆరాధనలో భోజనాన్ని పెడుతూ ఉన్నాం. దేవుడు ఆ భారాన్ని నాకిచ్చాడు. ఆ పని గొప్పది, ఆ పని భారం కలిగినది. అది నేను చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను గొప్పవానిగా చేస్తాడు. అదే ప్రకారము నేను క్రింద చెప్పులను సంఘస్థులందరూ వదిలేసి వచ్చినప్పుడు వాటినన్నిటినీ సరిచేసి వరుసలో పెడుతూ ఉంటాను. ఆ పని చాలా గొప్పది. దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. నన్ను గొప్పగా చేస్తూ ఉన్నాడు. నీవు అది చేస్తే నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యము చేసిన బిడ్డలను ఎవరు గొప్ప చేయలేరు. ఎవరైతే దేవుని పని చేస్తూ చేస్తూ ఆపేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, వారిని ఎవరు గొప్ప చేయలేరు. ఈ రోజున నీ వ్యవసాయము పడిపోయిందేమో, నీ వ్యాపారము ఆగిపోయిందేమో, లేక నీ ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చాయేమో, రావచ్చేమో. భూమి మీద నిన్ను అభివృద్ధి చేయటానికి ఇది ఉందని దానిని చూసి గొప్పదైన దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఇవి ఏవి కూడా నిన్ను గొప్ప చేయలేవు. చేసేది దేవుని పని ఒక్కటే. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అనగా దేవుని పని ఒక్కటే నిన్ను గొప్పవానిగా చేసేది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పని ఒక్కటే. ఆ దేవుని పని ఎక్కడ అంటే మన మందిరంలోనే అని అంటాడు నెహెమ్యా. ఇంత గొప్పదైన దేవుని మందిరం, ఇంత గొప్ప పని అయిన దేవుని మందిరంలో ఖజానా ఉంది. దేవుని మందిరంలో ద్వారపాలకులు ఉన్నారు. దేవుని మందిరంలో లేవీయులు ఉన్నారు. దేవుని మందిరంలో పాటలు పాడేవారు ఉన్నారు. దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. ఇంకా ఎవరెవరో ఉన్నారు. అందరూ ఎడమ కాకుండా ఒక్కటిగా చేరారు, అనగా ఐక్యతతో చేరారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఐక్యతతో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయంలో అందరూ ఒకే స్థలములో ఉన్నారు. కాబట్టి ఈ మందిరము విడిచిపెట్టను. హల్లెలూయా. ఒక్కటి, మందిరములో పని విడిచిపెట్టకూడదు. ఎక్కడ విడిచిపెట్టకూడదు? మందిరములో పనిని విడిచిపెట్టకూడదు. రెండవది, మందిరానికి కూడా విడిచిపెట్టకూడదు. మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మందిరపు పని చాలా గొప్పది. పని చేసే ప్రతి వారిని ఆ పని నిన్ను గొప్పగా చేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్
బ్లెస్ యూ.